హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి. అసలు గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేని తెలుగువారు ఎవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదేమో. ఈ టేస్టీ ట్యాంగీ గోంగూర పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ మీద బాండ్లీ పెట్టుకొని ఒక స్పూన్ మెంతులు ఎర్రగా వేయించుకోవాలి. పచ్చివాసన పోవాలండి కంప్లీట్గా. ఎర్రగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో ఆవాలు ఒక స్పూన్ వేసుకొని చిటపటలాడేటట్టు వేయించుకోవాలి. ఆ ఆవాల్లోనే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. జీలకర్ర ఎక్కువ వేయించిన అవసరం లేదండి, జస్ట్ వేయించుకుంటే సరిపోతుంది. అందుకనే కొంచెం ఆవాలు వేగిన తర్వాత ఇలా జీలకర్ర వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు ఆవాలు జీలకర్ర కూడా వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి మరీ మాడిపోకుండా ఎర్రగా వేగితే సరిపోతుందండి. మాడిపోతే టేస్ట్ బాగోదు, మాడు వాసన వస్తుంది పచ్చడి. అందుకని జాగ్రత్తగా వేయించుకోవాలి. వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కడిగి శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలి. నేను పెద్ద కట్టలు 2 గోంగూర కట్టలు తీసుకున్నానండి. దానికి ఒలిస్తే ఈ ఆకు వచ్చింది. ఇప్పుడు ఈ గోంగూరని చక్కగా మగ్గబెట్టుకోవాలండి ఆయిల్లో. అసలు మనకి పచ్చడిలా తయారైపోవాలి. మగ్గి ఆయిల్లో కాసేపు మూత పెట్టుకుంటే చూడండి అలాగా వాటర్ యూజ్ అవుతుంది. చక్కగా కలుపుకోవాలి. మధ్యలో మూత పెట్టి తీస్తూ అలాగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి గోంగూరని. ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పుని గోంగూరలో వేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ముందు వేసిస్తే ఎక్కువ అవ్వచ్చు, తక్కువ అవ్వచ్చు. అందుకే బాగా మగ్గిపోయిన తర్వాత అయితే మనకు ఒక అంచనా వచ్చేస్తుంది ఎంత పడుతుంది అనేది. ఉప్పు పసుపు వేసాక బాగా కలిపేసి మూత పెట్టి ఇంకాసేపు మగ్గనివ్వాలి. అది అటు సైడ్ మగ్గుతుండగా ఇటు సైడ్ మనము ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదండి, అవి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని ఇలా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర మూత తీసి చూస్తే అచ్చంగా పచ్చడిలాగే తయారైపోయింది. దీన్ని మళ్ళీ మనం ప్రత్యేకించి మిక్సీలో వేయవసరం లేదు. ఇప్పుడు ఇలా ఉడికిన ఈ గోంగూరలో ఈ తయారు చేసుకున్న ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి పొడిని వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పై ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అండి, ఇవే పోపు దినుసులు. ఈ పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా బాగా చిటపటలాడాలండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ ఇంగు వేసుకోవాలి. అబ్బా, ఈ ఇంగు వేస్తే ఎంత గుమగుమలాడుతుందో పచ్చడి. అంతా ఇంగు వేసిన తర్వాత ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఈ గోంగూర పచ్చడిని పోపులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఈ పచ్చడి నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చడి నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు బాయ్ మరి.